అందరికి నమస్కారం అండి. నా పేరు ఆంజనేయులు, మరి మల్లవారము. నా కుటుంబం కొంచెం కలవడానికి కష్టం ఉండటం వల్ల సరుకులు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహ, నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని. మనం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున దివ్యాంగులకు, నిరుపేదలకు, వృద్ధులకు సరుకులు పంపిణీ ఇచ్చి ఒక నెల వాళ్ళు కుటుంబం గడవడానికి హెల్ప్ చేస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని గమనించిన అద్దంకి వాస్తవ్యులు దామా రామకోటయ్య, ఇతను పేరు ఎలక్ట్రీషియన్ అయినా తనకు వచ్చిన దాంట్లో కొంత భాగం దివ్యాంగులకు, నిరుపేదలకు అందజేస్తామని ప్రతి నెల ఒక బియ్యం బస్తా సంబంధిత సరుకులను మాకు అందజేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇతనికి సరుకులు అందజేస్తున్నందుకు దామా రామకోటయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇతని గురించి 2 మాటలు మాట్లాడి ఇతను ఎక్కడ ఉంటాడు ఏంటని తదుపరి మన సరుకులు అందజేస్తాము. ఇలాగ ఎప్పటి నుంచి వస్తుంది పింజర్లో? అంటే చిన్నతనం నుంచి. మీకు ఇంకా వికలాంగులు పింఛన్ వస్తుందా? అది ఎంత శాతం ఇచ్చారు? 90. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ నాన్నకు అంటే మీ ఇద్దరేనా ఇంట్లో ఉండేది? అవును, ఎవరు చెప్పారు ఇక్కడ అంటే సరుకులు ఇస్తున్నామని చెప్పి? చెప్తామన్నా హోమ్ ఫౌండేషన్ ఇస్తున్నారని ఉద్దేశంతో వాళ్ళు కలిస్తే ఇస్తారని తెలిసింది, అందుకని వచ్చాం. మరి గతంలో మాకు ఇలా సరుకులు కావాలని అర్జీ పెట్టుకున్నారు కాబట్టి ఒకే ఇంట్లో ఒక వృద్ధుడు, ఒక దివ్యాంగుడు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేశాము. ముందుగా మీకు ఈ సరుకులు చేసినందుకు మీరు దామా రామకోటయ్య గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అనగానే సరుకులు ఇచ్చినందుకు దాతకి మేము రుణపడి ఉంటాం. ఇదాన్ని ఈ వీడియో ఈరోజు మనం దామా రామకోటయ్య గారు ఇచ్చిన సరుకులను ఈమెకి అందజేయడం జరిగింది. ఈ సరుకులను అందించినందుకు దామా రామకోటయ్య గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మనం ఇతనికి సరుకులు ఇస్తాము.